నమస్తే. వెల్కమ్ టు శ్రీ బలభీమ న్యూస్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే హాట్‌గా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రులు కావచ్చు, తరచూ చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉంది, కూల్చేస్తారు తప్పకుండా. మా ప్రభుత్వానికి కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం నడవకుండా కొంతమంది అడ్డదారులలో వస్తున్నారు, కొంతమంది గూడు పుటాన్ని చేస్తున్నారని కూడా నిన్న కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ టాపిక్‌గా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. మరి ఈ కామెంట్స్ అన్నీ వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పందించిండు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి డోకా చేయం, కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్లాంటి వెన్నుపోటు పోవడము, కాంగ్రెస్ పార్టీని మేము కూల్చము, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లనే ఉంటుంది. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని ఎట్లాంటి డిస్టర్బ్ చేయము, దొంగలు పోయి గజ దొంగలు వచ్చిండ్రు అని చెప్పి కిషన్ రెడ్డి బాగా కామెంట్ చేశారు. మరి V6 డిజిటల్ పేపర్లో వచ్చింది న్యూస్. ఒకసారి న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకోసం మరి రేవంత్ రెడ్డి అట్లా అన్నాడు, గూడు పుటాన్ని చేస్తూ ఉన్నారు, మరి మా ప్రభుత్వాన్ని గులుస్తూ ఉన్నారు, మా ప్రభుత్వాన్ని గుల్చే కుట్ర నడుస్తుందని చెప్పి సీఎం హోదాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి అట్లా అన్నాడు. మరి ఒక సీఎం హోదాలో ఉన్న ఆయన అట్లంటే మరి ఎవరు ఆ గూడు పుట్టని చేసేది? మరి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ, మరి సొంత పార్టీ నేతలా అని చెప్పి అందరు చర్చించుకుంటున్న సందర్భంలో ఈరోజు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, రాష్ట్ర పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఒకసారి వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్తోనే రేవంత్కు ప్రమాదం, మేము ప్రభుత్వాన్ని ఎట్లాంటి డిస్టర్బ్ చేయం, దొంగలు పోయి గజ దొంగలు వచ్చిర్రు, 5 ఏళ్ల తర్వాత వచ్చేది మా సర్కారే. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇంతకుముందు ఎవరైతే బీజేపీ ఎల్పీ లీడర్ ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి, ఆయన రాబోయే ప్రభుత్వం నెక్స్ట్ కొద్ది రోజులలో మన ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ఎంపీ ఎలక్షన్ తర్వాత బీజేపీ ఏది ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కొంతమంది బీజేపీ సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. మరి ఆ విషయాన్ని కిషన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడేమో 5 ఏళ్ల తర్వాత వస్తుంది మా ప్రభుత్వము, ఈ కొద్ది రోజులలో ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనో, లేకపోతే ఈ 2-3 నెలల్లోనో, లేకపోతే ఈ నెలల్లో వచ్చే నెలల్లో రాదు, 5 ఏళ్ళు సమయం పడుతుంది, తప్పకుండా మేము 5 ఏళ్ల వరకు వెయిట్ చేస్తామని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఒకసారి పూర్తి స్థాయిలో వార్త చూసే ప్రయత్నం చేసి గూడు పుటాన్ని ఎవరు చేస్తూ ఉన్నారు, మరి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరి ఎవరైతే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మరి తనను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, అంటే నిన్న కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నా వెనుక గూడు పుట్టడం జరుగుతూ ఉంది, నా వెనుక పెద్ద ఎత్తున కుట్ర నడుస్తూ ఉంది, నా కుర్చీ లాగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అయితే గట్టిగా నడుస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ చెప్పిన పరిస్థితి. సో మరి నిజంగా మరి గూడు పుటని ఎవరు చేస్తూ ఉన్నారంటే మరి ఫస్ట్ స్పందించింది మాత్రం బీజేపీ పార్టీ అని చెప్పొచ్చు. ఒకసారి పూర్తి స్థాయిలో మనం V6 సంబంధించిన డిజిటల్ పేపర్లో వార్త చూసుకున్నట్లయితే తనను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయనకు బీజేపీతో ఎలాంటి అపాయం లేదని, కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము ఎలాంటి డిస్టర్బ్ చేయమని స్పష్టం చేశారు. మరి డిస్టర్బ్ చేయనప్పుడు మీరు ఎందుకు స్పందించాలి? ఇక్కడ విషయం ఏంటంటే స్పందించినప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, ఎవరు స్పందించండి, కనీసం అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా నా వెనుక కుట్ర నడుస్తుంది, ఆ కుట్ర కారణం ఈ ఫలానా పార్టీ అని కూడా చెప్పలేదు. అట్లాంటిది మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే ఇంకా ఆల్టర్నేట్గా ఉన్న ఏదైతే ఎంఐఎం పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కూడా ఏ పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్ నిర్వహించలేదు. ఏ పార్టీ కూడా మీడియా ముందరకు వచ్చి ఇగో మా పార్టీ నాయకులు మేము మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం, ఈ ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు, మేము ఎట్లాంటి డిస్టర్బ్ చేయం వాళ్ళని అని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. ఫస్ట్ బీజేపీ పార్టీ చెప్పింది ఇక్కడ. సో ఇట్లా బీజేపీ పార్టీ చెప్పిన ఈ కోణాన్ని చూస్తే కొంతవరకు బీజేపీ పార్టీ కుట్రలో భాగమైంది. ఆ కుట్రలో భాగమైన విషయం రేవంత్ రెడ్డి పసిగట్టిండు. మరి రేవంత్ రెడ్డి పసిగట్టి బీజేపీ పార్టీ ఇగో మన పార్టీని కూల్చేస్తుండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని వెల్లడించిందా అనేది కూడా కొంతమందికి డౌట్ వస్తున్న పరిస్థితి. కొంతమందికి ఇవన్నిటి ఇది పుకారా, లేకపోతే నిజమా, లేకపోతే ఏది అపోహన అనేది తర్వాత విషయం. కాకపోతే వీళ్ళే మొదటగా స్పందిస్తే ఏమవుతుంది, నిజమే రైట్, అంటే కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కుట్ర చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది కొద్ది వరకు ఆలోచించే అవసరం వస్తుంది. సో
తెలంగాణలో దొంగలు పోయారు, గజ దొంగలు వచ్చినట్లు ఉంది ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేశారు. నాంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు డిఎన్ఏ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజల నుంచి రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హస్తం పార్టీకి 40 ఎంపీ సీట్లు కూడా రావు. మరి అది మునిగిపోతున్న వాడ. రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుంది. మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా మార్పులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే దాదాపు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ మరి తెలంగాణ పేద ప్రజలకు కావచ్చు, తెలంగాణ బీసీ వర్గాలకు కావచ్చు, అణగారిన వర్గాలకు కావచ్చు ఎట్లాంటి న్యాయం చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఇప్పుడు అప్పుడు నుంచి ఏం పని చేసుకుంటారు, ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అదే ఆర్థిక పరిస్థితి ఉంది. వాళ్ళు అదే ఇంట్లలో ఉంటున్నారు. కనీసం కొత్త ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా కొన్ని లక్షల ఇండ్లు కట్టిస్తాను నేను, గృహ నిర్మాణాలు చేపిస్తాను, నేను ఉచితంగా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి మోదీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, స్వయంగా మోదీ కూడా చెప్పారు. మరి ఎందుకు ఈ 10 ఏళ్లలో మరి బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు మరి ప్రజలు డెవలప్ కాలేదు? ఎందుకు మరి బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందా ప్రజల్ని డెవలప్ చేయడంలో, పేద వర్గాల నుండి డెవలప్ చేయడంలో? అంటే కొంతవరకు అవునని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఇన్నేళ్ల రాజకీయంలో మరి పేదలకు ఎట్లాంటి అభివృద్ధి, ఎట్లాంటి న్యాయం జరిగింది పేదలకు? ఎవరికి విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, న్యాయంలో కావచ్చు, ఎవరికి సత్వరంగా, ఎవరికి ఉచితంగా అందుతా ఉన్నాయి? మీరు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని చెప్తా ఉన్నారు, గ్యాస్ ఇస్తామని చెప్తా ఉన్నారు, కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు, రకరకాలుగా ఉచితాలు ఇస్తామని చెప్తున్నారు. బట్ ఇన్నేళ్లుగా ఇస్తున్నారు కదా, ఉచితాలు ఇస్తూనే ఉన్నారు కదా ఇన్నేళ్ళు. తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు. మరి ఎట్లాంటి లబ్ధి చేకూరినప్పుడు, ఎవరికి ఏం ఒరగనప్పుడు మీరు ఇస్తున్న ఉచితాలు ఎవరికి అవసరం? ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా, ఇక్కడ తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ ఒకటే, అవన్నీ ఒకటే పాచికలు, ఒకటే దొంది. అన్ని రాజకీయ పార్టీలు, ఏ ఒక్క రాజకీయ పార్టీ శుద్ధపూసని కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీ గ్రేట్, వీళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తున్నారని కాదు. ఇక్కడ వాస్తవంగా ప్రజల వ్యూ అంటే ప్రజల తరఫున ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం దాదాపు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది కదా, మరి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది మన భారతదేశం. ఈ దరిద్రం ఇంకెప్పుడు అవుతుంది? మరి ఏలుతున్నది మీరే కదా, ప్రస్తుతం అధికారంలో మీరు ఉన్నారు. మళ్ళీ మీరే శుద్ధపూజ లెక్క మేము ఇంకా పేద వర్గాలను అభివృద్ధి చేసేందుకు ఇంకా కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి అంటే ఇన్ని రోజులు కృషి చేయలేదా? ఇన్ని రోజులు ఎందుకు ఫెయిల్ అయిపోయినారు? మరి ప్రజలకు మీరు ఇచ్చే ఉచితాల వల్ల ఏం ఒరగనప్పుడు అసలు ఉచితాలు అవసరం లేదు. అట్లాంటిది మరి మీరు ప్రజలకు ఏం చేస్తాం? ఇగో ఏ రాజకీయ పార్టీని ముందుకు వచ్చి మేము గెలిస్తే, ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దేశ ప్రజలారా, మేము గెలిస్తే మీకు ఉచితంగా విద్య వస్తుంది, ఉచితంగా వైద్యం వస్తుంది, ఉచితంగా న్యాయం వస్తుంది, సత్వర న్యాయం వస్తుంది, ఉచితంగా అన్ని రకాలుగా ఇస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ ఈ 3 విషయాలపైన, విద్య, వైద్యం, సత్వర న్యాయం, ఈ 3 విషయాలపైన ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే విద్య ఇచ్చిందనుకో పేద వర్గాలు డెవలప్ అవుతాయి, వైద్యం ఇచ్చిందనుకో వాళ్ళకు ఎట్లాంటి లోటు లేకుండా జీవిస్తారు, హ్యాపీగా ఉంటారు. లైక్ మాకు ఏమైనా రోగం వస్తుంది, లేకపోతే ప్రాణ నష్టం అవుతుందని ఎట్లాంటి భయం లేకుండా ఉంటారు. అదే సత్వర న్యాయం ఇచ్చినాం అనుకో, ఎవరికి అన్యాయం జరిగినా కూడా న్యాయం అనేది తొందరగా వస్తుంది, సమయానికి వస్తుంది అని చెప్పి భరోసాతో ఉంటారు. ఈ 3 ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు, ఇక రాజకీయ పార్టీల నాయకుల మాటలు నమ్మం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చైతన్యం అవుతారు. ఇక్కడ రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది అగ్రవర్ణాలు, అంటే అగ్రవర్ణాలు అని చెప్పలేము కానీ ఇన్నేళ్లుగా పాలిస్తున్నారు కదా ఇన్ని రాజకీయ పార్టీలు. మరి ఎందుకు పేద వర్గాలు అదే స్థాయిలో ఉన్నాయి, అదే పనులు ఎందుకు చేసుకుంటూ ఉన్నారు? మీరు రాజకీయాలు కేవలం ఇక్కడ రైతుల గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ ప్రజలు అరిగోస పడుతున్న ప్రజల గురించి మాట్లాడతలేదు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి ఏర్పడి దాదాపు కొన్ని లక్షల కోట్ల జనాభా ఎండకు వస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడతలేరు. సత్వరంగా న్యాయం దొరక్క ఆత్మహత్యలు చేసుకొని వస్తూ ఉన్నారు. సరైన విద్య లేక, సరైన పరిజ్ఞానం లేక అటు జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఈ సరైన వైద్యం లేక, వైద్యం విషయంలోకి వస్తే కార్పొరేట్ వైద్యాలు అసలు మా గవర్నమెంట్ మంచి చేస్తుందంటే మాకు చేస్తూ ఉంది, గతంలో మేము చేస్తామంటే మేము చేస్తామని చెప్పి గల్లాలు పట్టుకొని మీరు కొట్లాడుతూ ఉన్నారు కదా, మీరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు కదా. మరి పేద ప్రజలకు చెప్పండి, ఇగో మేము మా గవర్నమెంట్లో మీకు ఇంత ఉచితంగా న్యాయం ఇచ్చినాం, ఉచితంగా విద్య ఇచ్చినాం, ఉచితంగా వైద్యం ఇచ్చినాం అని చెప్పి.
వైద్యం విషయానికి వస్తే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ దాదాపు చిన్న జ్వరం వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దాదాపు 1000 నుంచి 10,000, 20,000, 30,000 ఇట్లా దాదాపు ఒక 20, 30,000. చిన్న బాబుకు ఇంకేదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఇంకా ఎక్కువ. అట్లాంటి పరిస్థితుల్లో మరి దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. దేశంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారుతా ఉంది. వాటిపైన ఆలోచన చేయట్లేదు గానీ, ఎంతసేపు చూసినా ప్రజలు కడుతున్న ట్యాక్స్‌ని తీసుకపోయి దాంట్లో ఇంత ఏసి లేకపోతే ఇంట్ల ఇంత ఇంకా ఆర్‌బీఐ నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో ఇంకా ఇతర సంస్థల నుంచో అప్పు తీసుకొని ఆ అప్పును ప్రజల మీదేసి, ఆ ప్రజల మీద బండరాయి మోపి దాని నుంచి మరి మా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు కడుతున్న ట్యాక్సులతోనే మీరు మరి ఇవన్నీ ఇస్తున్నారు ఉచితాలు. ఏదో మేము సంపాదించిన మా తాతలు సంపాదించిన సొమ్ము తీసుకొని మీకు ఇస్తున్నాం అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు గానీ, వాస్తవంగా చెప్పాలంటే అసలు ప్రజలకు ఇవన్నీ విషయాలు తెలుసు. అయినా కూడా ఈ ఉచితాలకి ఎందుకు బానిసలవుతున్నారనేది అర్థం కాని పరిస్థితి. సో, ఇవన్నీ కోణాలు చూసుకుంటే గూడా రాజకీయ పార్టీ నాయకులు వారి స్వార్థాలు మాత్రమే చూసుకుంటున్నారు. ఎక్కడ గూడా ప్రజలకు ఉపయోగపడే ఇగో ప్రజలారా మేమొస్తే ఉచితంగా మీకు వైద్యం ఇస్తాం. మేమొస్తే ఈ గిరిజన ప్రాంతాల్లో, ఈ గూడె ప్రాంతాల్లో, ఈ స్లమ్ ఏరియాస్‌లలో చాలా మంది చదువుకోక, పిల్లలు బడికోక అట్లనే ఉండి బాల్యం అట్లనే మగ్గిపోతా ఉన్నది. ఎక్కడనో ఒక దగ్గర చిన్న చిన్న హోటల్స్‌లలో, చిన్న చిన్న రెస్టారెంట్‌లలో, చిన్న చిన్న కంపెనీలలో మీరు వర్క్ చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ పరిస్థితి మేము రానియ్యం. తప్పకుండా మీకు విద్య అందిస్తాం. తప్పకుండా సత్వర ఉపాధి మీ తల్లిదండ్రులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఎక్కడ కూడా చెప్పట్లేదు. అన్ని ఉచితాలతోనే సరిపెడుతుంది. కాబట్టి దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, రాష్ట్రంలో, దేశంలో అనేక మంది అణగారిన వర్గాల ప్రజలకు అనేక రకాలుగా అన్యాయం జరిగింది. ఇటు రక్షణ వ్యవస్థలో కావచ్చు, ఇటు ఏ వ్యవస్థలో చూసుకున్నా అన్యాయమే జరుగుతా ఉంది. ఎందుకంటే రక్షణ వ్యవస్థలో చూసుకుంటే మొన్నటికి మొన్న మణిపూర్‌లో ఒక లేడీని నగ్నంగా ఊరేగించిన పరిస్థితి. ఆ విషయం పైన ఎక్కడ కూడా మోదీ కావచ్చు, ఇంకా బీజేపీ పార్టీ పెద్దలు కావచ్చు ఎవరు నోరు విప్పరు. అదే ఎలక్షన్ వచ్చేసరికి పేద ప్రజల మీద ప్రేమ పొంగుకొస్తది గానీ, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు మీరు స్పందించరు? ఇవన్నిటిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉచితాల వల్ల ఎవరికీ ఒరిగేదేం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దేశ ప్రజలారా ఒక్కసారి చేయండి. మమ్మల్ని రక్షించే పార్టీ ఏది? పేద వర్గాలకు నిజంగా న్యాయం చేసే పార్టీ ఏదనేది మీరు జూసి ఓటేయాల్సిన పరిస్థితి. మాకు ఉచితాలు ఇస్తేనో, లేకపోతే ఉచితంగా ఇండ్లు ఇస్తామంటేనో, కరెంట్ ఇస్తామంటేనో, ఫ్రీగా బస్సు ఇస్తామంటేనో, ఫ్రీగా ఇంకోటి ఇస్తామంటేనో, లేకపోతే ఫ్రీగా గ్యాస్ ఇస్తామంటేనో కాదు. మీకు ఉచితంగా విద్య, వైద్యం, ఉచితంగా న్యాయము, ఉపాధి ఇవి కలిగినప్పుడే మీకు తప్పకుండా న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతది. లేకపోతే ఎంతవరకు చూసినా గత 75 ఏళ్ల నుంచి ఇవే బానిస బతుకులు, ఇంకా ఇవే బానిస బతుకులు ఇట్లనే ఉంటాయి. సో, అగ్రవర్ణాలకు సంబంధించిన అంటే కొంతమంది పెద్దలున్నారు. వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఇటు కేంద్రంలో చూసుకున్నా, ఇటు రాష్ట్రంలో చూసుకున్నా కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. వారు ఎట్లాంటి స్పందన లేదు ఈ విషయాలపైన. మేము పేదలకు ఎప్పుడు చూసినా ఉచితాలతోనే సరిపెడతాం అనుకుంటే కాదు. దయచేసి రాజకీయ నాయకులారా మీరు కూడా కనీసం మీకు ఎంతో కొంత చిత్తశుద్ధి ఉంది. మేము కూడా మనుషులమే అనుకుంటే తప్పకుండా ఈ విషయాలపైన ఆలోచన చేయండి. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి ఇస్తాం మేము. సత్వర న్యాయం ఇస్తాం. అప్పుడే మిమ్మల్ని ఓట్లు అడుగుతాం ప్రజలారా. ఇన్నాళ్ళు మేము తప్పు చేసినామని చెప్పి ముక్కు చెంపలేసుకోండి. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి అనేది చాటండి. ఇప్పటికీ అసలు రాజకీయాలు ఆపేసేయండి. మా ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకోటి కూలిపోతుంది, లేకపోతే మేము కూల్చాము మీ ప్రభుత్వాన్ని, మీ వెనక గూడు పుట్టాన్ని ఎవరు చేస్తున్నాం, లేకపోతే మీ మంత్రికి అట్లా ఉన్నాడు, లేకపోతే మీకు ఇంగ్లీష్‌లో రాదు, లేకపోతే ఆయన గుళ్ళ పోయి పూజ ఇవన్నీ అవసరం లేదు. ప్రజలకి ఏం కావాలి? ఎవరు మేలు చేస్తారు అది చెప్పండి. మీరు గెలిస్తే ఏం చేస్తారు? ఉచితాల విషయాలు అసలే చెప్పకండి. ఉచితాలు కాకుండా మీకు ఇంకా మీ ఆర్థికంగా కావచ్చు, మీ స్థితిగతులు కావచ్చు, ఇంకా మీ పరిస్థితులను మెరుగుపరచడానికి గతంలో కాకుండా ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా మంచిగా ఇంకా అంతకన్నా బెటర్ స్టేజ్‌కి మేము తెస్తాం మీ లైఫ్‌లోనే. పేద పేద వర్గాలని అందరిని మేము ఆదుకుంటాం అనే విధంగా మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి తప్ప దయచేసి ప్రజలారా మీరు కూడా ఉచితాలకు మోసపోకండి. ఉచితాలకు మీరు బానిసలైతే ఇంక మనం ఇట్లనే అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి.